హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంబేద్కర్ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం. స్టార్టింగ్లో 4 సింహాల స్తూపం కనబడుతుంది. ఈ ఫోటోలో కనబడేట్టు సముద్ర తీరం పక్కన 3 ఎకరాల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంబేద్కర్ గారి పుస్తకాలు, అంబేద్కర్ గారి ఫోటోలు దొరుకుతాయి. మనసును మనిషిని చాలా గట్టిగా ఆకర్షిస్తాయి. ఒకటి తర్వాత ఒకలా గేట్ నుంచి వెళ్ళి ఆయనను సందర్శించి అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ 3 ఎకరాలు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక గౌడ కులానికి చెందిన వ్యక్తి. ఈ ఒక్క సిగ్నేచర్ భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల బతుకులను మార్చింది. ఇక్కడి నుండి రమాబాయి గారి సమాధి చూద్దాం. అంబేద్కర్ గారు లండన్లో చదువుకుంటున్నప్పుడు రమాబాయి గారే ఇళ్లలో పనిచేసి అంబేద్కర్ గారికి ఆర్థిక సాయం చేసిందని మనం పుస్తకంలో చదువుకునే ఉన్నాం. అలాగే అంబేద్కర్ గారి పార్థదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. కానీ రమాబాయి గారి పార్థదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూడగానే కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. రమాబాయి అంటేనే త్యాగానికి నిలువెత్తు రూపం. అటువంటి తల్లి సమాధి ఏదో సాదాసీదమైన వ్యక్తుల సమాధిలా కనిపించింది. అక్కడ ఒక టెంటు తప్ప మరేమీ లేవు. మనం ఫ్యూచర్లో ఒక టూరిస్ట్ ప్రదేశంగా అక్కడ ఏరియాను మార్చాలని నా యొక్క కోరిక. జోహార్ రమాబాయి, జోహార్ అంబేద్కర్, జై భీమ్.